ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేసిన భారత్ ఉగ్రవాదుల గుండెల్లో గుబులు పుట్టించింది. భారత సైన్యం బాంబులతో పాక్పై విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పైన యావత్తు భారతదేశం ఆనందం వ్యక్తం చేస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ త్రివిధ దళాలు పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేయటాన్ని అందరూ కొనియాడుతున్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఇదని, దీని ద్వారా ప్రపంచానికి కూడా భారత్ సత్తా తెలిసిందని అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ పై పవన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ధైర్యం లేని చోట ధర్మం కోల్పోతారని, స్వార్థం రాజ్యమేలుతుందని ట్వీట్ చేశారు. దశాబ్దాల సహనం చాలాసేపు నిశ్శబ్దాన్ని భరించిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం మొత్తాన్ని మళ్లీ శౌర్య స్ఫూర్తితో నింపిన త్రివిధ సైన్యాల ధైర్య నాయకత్వానికి, వారికి అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఎల్లప్పుడూ మీతోనే ఉంటాం, జై హింద్ అంటూ పవన్ కళ్యాణ్ హిందీలో రాసుకొచ్చారు. ట్వీట్ అనంతరం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని చెప్పారు. పాక్ ప్రేరేపిత ఉగ్రముఖలు గతంలో కశ్మీరీ పండిట్లను చంపేశారని గుర్తు చేశారు. దేశంపై దాడులను సీరియస్ గా తీసుకోవాలి. భారత సైన్యానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు మోదీ పోరాటం ఆగదు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. అది నిన్న రాత్రి జరగటం, ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ పై ఎక్స్ వేదికగా చేసిన పోస్టుకు చంద్రబాబు స్పందిస్తూ జై హింద్ అంటూ రిప్లై ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ సైతం జై హింద్, న్యాయం జరిగింది అంటూ ట్వీట్ చేశారు. భారత సైన్యం చర్యలను అభినందించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా న్యాయం జరిగిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు మోదీ చర్యను అభినందిస్తున్నారు.